ఫర్టిలైజర్స్ లాభాపేక్షతో విత్తన కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హుస్నాబాద్ ఇన్ఛార్జి ఏవో శ్రేయ, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్లు హెచ్చరించారు. శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని ఏవో శ్రేయతో కలిసి పోలీస్ అధికారులు పలు ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. షాపుల్లోని స్టాకు, వాటి లాట్ నెంబర్లు, నాణ్యత ప్రమాణాలు, ఎక్స్పైరీ తేదీలు, ప్యాకెట్ మీద ధృవీకరణ వివరాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో శ్రేయ మాట్లాడుతూ కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పోలీస్ అధికారులతో కలిసి వీఆర్ షాపులపై దాడులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక రైతులు లైసెన్సుడు ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు కల్తీలకు పాల్పడితే ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. వీరి వెంట పోలీస్ బృందం, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బిల్ బుక్స్ మెయింటైన్ చేయాలి. ప్రతి దాంట్లో సిగ్నేచర్ ఉండాలి. స్టాక్ రిజిస్టర్లో సర్టిఫై చేయించుకోవాలి. ప్లస్ బిల్ బుక్స్ కూడా ఏవో తోటి సర్టిఫై చేయించుకోవాలి. ఇంకొకటి ఆన్లైన్లో చేసే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి. ఆన్లైన్లో చేసినా కాబట్టి రిజిస్ట్రేషన్ ఇవ్వడం అనేది మాత్రం ఉండదు. అది సహించేది కాదు. రిజిస్ట్రేషన్ మ్యాండేట్. ఇంకొకటి పీసీస్, ప్రతి మీకు ఇన్వాయిస్ వచ్చిన ప్రతి దానికి పీసీ రెగ్యులర్గా ఉండాలి. ఫోటోలు చూపించడం మాత్రం ఉండదు. హార్డ్ కాపీ ఉండాలి. అన్ని రిజిస్టర్స్ ఉండాలి, అన్ని హార్డ్ కాపీస్ ఉండాలి. అధీకృత డీలర్స్ ద్వారా, లైసెన్స్డ్ డీలర్స్ ద్వారానే బిల్లు తీసుకొని విత్తనాలు కొనుగోలు చేయాలి. కొత్తగా వచ్చిందని తీసుకోకండి. మీకు నమ్మకం ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. సీడ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న సీడ్నే తీసుకోండి. కొత్త రకాలు తీసుకోకండి. మళ్ళీ ఫెయిల్ అయితే తర్వాత నకిలీ విత్తనం వస్తుంది. అది ఏంటంటే సాయిల్ని బట్టి మనకు పంట వస్తుంది. ఒకవేళ సాయిల్కి ఇది కలిసిందనుకోండి, మట్టి నమూనాకి మనకు విత్తనం కలిసిందంటే పంట మంచిగా వస్తుంది. నల్ల మట్టిలో పత్తి మంచిగా వస్తుంది కదా, ఎర్ర మట్టిలో తక్కువ వస్తుంది. అట్లనే కాబట్టి మంచి అంటే విత్తనం మన మట్టి మన అవసరాలకు, మన సాయిల్కి తగ్గట్టు ఉన్నది తీసుకోండి.